హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బనానా మిల్క్ షేక్ అండ్ బనానా ఐస్ క్రీమ్ ఎలా చేయాలంటే, ఇలా ఫస్ట్ బనానా అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుందండి. బయట కూల్ డ్రింక్స్ ఏవి తాగకుండా ఫస్ట్ బనానాని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయినా లేక జ్యూసర్లో అయినా వేసుకోండి. ఆ తర్వాత కొంచెంగా షుగర్ వేసుకొని మన క్వాంటిటీని బట్టి షుగర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ పాలైతే వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా కావాలి, అది ఇలా ముక్కలు ముక్కలుగా లేకుండా మొత్తం జ్యూస్లా కావాలి. ఇలా జ్యూస్లా అయిన తర్వాత అందులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సబ్జా గింజలు అయితే వేసుకోవాలండి. ఇవి హెల్త్కి చాలా మంచిది కాబట్టి, జీర్ణ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకోసమే ఇలా సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్ స్టెన్సిల్స్లో వేసుకొని ఒక 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. తర్వాత